అయ్యిండేది ఒక్కసారి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కేజ్రీవాల్ భవిష్యత్ అంటే మనకు అప్పుడే తెలిసిపోయిండేది. వాళ్ళ దురదృష్టంలోకి ఇతను అదృష్టం కొద్దీ వాళ్ళకు పూర్తి మెజార్టీ రాకుండా 32 అంటే గెలుపుకు 4 సీట్ల ముందు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఇదేం కొత్తది కాదు. వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు, కొద్ది రోజులు నడిపినారు. 2015లో మళ్ళీ ఎన్నికపోయినప్పుడు నేను ఒకరికి 67 వచ్చింది అన్నమాట. ఆల్రైట్, రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి, డాన్సులు వేసుకుంటూ, అలాగే మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్, భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే అఫీషియల్గా ఆ నెంబర్స్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చూడొచ్చు చాలా చోట్ల కౌంటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంటోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అఫీషియల్ డేటా ప్రకారం భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలంటూ కూడా చెప్పడం జరుగుతోంది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. తన పార్టీకి సంబంధించి అవును, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. ఇంకా ఇప్పటికే 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి మీరు చూడొచ్చు, న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ న్యూఢిల్లీలో ఆయన ఓటమిని చవి చూశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆయన 9 రౌండ్లు పూర్తయిన సందర్భం, 9 రౌండ్స్ పూర్తయ్యాయి. ఇంకొక 3 రౌండ్లు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ సినారియో చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా ఓడిపోతున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని చవి చూశారు. ఇక్కడ 20,190 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా ఇంకొక 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 1844 ఓట్ల తేడాతో 1844 ఓట్ల తేడాతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన లీడ్ లో ఉన్నారు. శివరాచర్ల గారు, ఇంకా కేజ్రీవాల్ డిక్లేర్ కాలేదు. 13వ రౌండ్ జరుగుతుంది. మొత్తం 13 రౌండ్ ఉన్నాయి. 13వ రౌండ్ జరుగుతుంది. 1800 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. సో 1800 ఓట్లు ఆయన గెలవాలంటే 3600 ఓట్లు రావాలి. ఆ పైన ఒక ఓటు పెరగాలి. సో అది ఒక రౌండ్లో అసాధ్యము. ఏ రౌండ్లో కూడా ఆయనకు 500 మెజార్టీ వచ్చింది లేదు. కాబట్టి అతను ఓటమి అనధికారికంగా డిక్లేర్ అయినట్టుగా మనం భావించాలి. ఓకే, అధికారికంగా అనధికారికంగా 1800 లాస్ట్ రౌండ్ ఉంది. 1800 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఆ 1800 ఓట్లు దాటాలంటే ఈయనకు 3600 ఓట్లు రావాలి. ఆ పైన ఒక ఓటు రావాలి. కాబట్టి అది అసాధ్యమైన విషయం. సో కేజ్రీవాల్ ఓటమి దాదాపు ఖరారు. సిసోడియా ఓటమి డిక్లేర్ అయిపోయింది. 630 ఓట్లతో అయిపోయింది. అతిశీ వీళ్ళందరికన్నా ముందే ఓడిపోయింది. చాలా బిహైండ్లో ఉందామా. సో 3-3 ప్రధాన నాయకుల ఓటమి ఖరారైనట్టుగా చూడాలి. ఈ బిదూరి ఒక ఆయన మనకు కనిపిస్తున్న రమేష్ బిదూరి, అతిశి మీద గెలిచింది బిదూరి. అతిశి మీద బిదూరి గెలిచింది. అతిశిని బిదూరి చేసిన మొదటి కామెంట్, అసలు ఎన్నికలకి ఫస్ట్ గరం కామెంట్ చేసింది ఇతనే. రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానన్నాడు. సో మహిళల్లో విపరీతమైన కోపం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీఎం రేస్ లో ఉన్న ఆ వ్యక్తి పర్వేష్ శర్మ ఇన్ఫాక్ట్ పర్వేష్ సాహిబ్ సింగ్ ఎస్ ఇతను సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి, 95-97 మధ్యలో చేసిన ముఖ్యమంత్రి కొడుకు. ఇతను పర్వేష్ సాహిబ్ సింగ్. పర్వేష్ సాహిబ్ సింగ్. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి పేరు కరెక్ట్ చేయండి. పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ప్రస్తుతం 1884 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 22,034 ఓట్లు వచ్చాయి. 22,034 ఓట్లు వచ్చాయి. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ పై గెలిచారు పర్వేష్ సింగ్ సాహిబ్. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ శివరాచర్ల మాట్లాడుతున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇటు కాంగ్రెస్ కనుక కలిసికట్టుగా వెళ్ళుంటే బహుశా గెలిచుండేవారమే. ఎందుకు నేను మాట అంటున్నా అంటే సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఆయనకి 3,503 ఓట్లు వచ్చాయి. 3,503 ఓట్లు వచ్చాయి. 18,531 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ ఆ 3,503 ఓట్లు కనుక అరవింద్ కేజ్రీవాల్కి వచ్చింటే బహుశా మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించేవారేమో. శివరాచర్ల గారు, ఇక్కడ ఢిల్లీ స్థానంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు, పర్వేష్ సాహిబ్ వాళ్ళ ఫాదర్ సాహిబ్ సింగ్ వర్మ, షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్, ఈయన పిసిసి చీఫ్ కూడా చేస్తున్నాడు. 2 సార్లు ఎంపీ 2004-9లో గెలిచున్నాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి.
ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడ ఈయనకు చూడటానికి 3,500 ఓట్లు వచ్చినట్టు కనపడ్డా, గెలుస్తున్న సాహిబ్స్ వచ్చింది ఆయనకి 22,000 ఓట్లే. సో ఇది చిన్న నియోజకవర్గం, మొత్తం కలిపి కూడా 50,000 ఓట్లే. సో ఆయన నిజంగా పొత్తు పెట్టుకొని ఉంటే ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ ఆ 3,000 తను గెలిచి ఉండేవాడు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. ఈరోజు ఆయన 1844 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. కాంగ్రెస్ క్యాండిడేట్కి 3,500 వచ్చినాయి, దాదాపు 3,600. సో అది ఇంకా వేరే రకంగా పోయి ఉండేది. అరవింద్ కేజ్రీవాల్కి ఇది తన సొంత ఎన్నిక కూడా కూటమి అవసరాన్ని తెలియజేస్తూ ఉంది ఆయనకి. రైట్. కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ అక్కడ అడ్జస్ట్మెంట్ విషయంలో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ ఉంటుంది అనుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఏకపక్షంగా రద్దు చేసుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ చెప్పారు, ఢిల్లీలో మేము ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిపోతామని చెప్పారు. చర్చలు జరుగుతుండగానే ఏకపక్షంగా 25 మందికి అనౌన్స్ చేశాడు కేజ్రీవాల్. నేను పొత్తు కోసం వెయిట్ చేయను, నా అభ్యర్థి అనౌన్స్ చేసుకుంటా అని చెప్పి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. సో దాని పొత్తు తెంచుకున్నది కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కంటిన్యూ అయ్యి జర్నీ చేయొచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సహజమైన స్వభావం అయితే వాళ్ళు కలుపుకుంటారండి, ఎవరు వచ్చినా కలుపుకుంటారు. రాహుల్ గాంధీ కూడా మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు స్టెప్ తీసుకోవాల్సింది కేజ్రీవాల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇతని తరపున ఢిల్లీలో ప్రచారం చేశారో, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోయి మాట్లాడాలి. రేపు మన ఇండియన్ బ్లాక్ గా ఉంటే మాది, ఎందుకంటే నెక్స్ట్ ఆయనకు వస్తుంది, ఫస్ట్ బీహార్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో ఇట్లా విడివిడిగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెట్టండి, దాదాపు 100 సీట్లలో 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సమాజ్వాదీ పార్టీని దెబ్బ కొడుతుంది. అది మీరు 2009లో చూడండి, కాంగ్రెస్ పార్టీ 21 ఎంపీ సీటు గెలిచిన ఉత్తరప్రదేశ్ స్వయంగా. ప్రియాంక గాంధీ వాద్రా హస్బెండ్ రాబర్ట్ వాద్రా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Were fed up of the Aam Aadmi Party because all the promises that they made, they did not withheld. I mean, if they did not even complete, they did not even try. It was all optics, and Aam Aadmi Party did grow, but they grew without, all of them coming together, all of them being stable. I feel all the accusations on them where, whatever money laundering or whatever happened, it was definitely out there because they grew very quick. They actually forgot about their own mentors. They forgot about the foundation where they came from, what their belief was. I feel that this was inevitable because people will give, a party one term, a second term. But I think the third term was not going to happen because people saw that they had no result. The Aam Aadmi Party had no result for the pollution, how we could, be pollution free. Doing the odd even only created hassles for the. భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గుండె చప్పుడు, అంత్యోదయ అనేటువంటి నినాదాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొస్తూ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి ఉద్యోగస్తుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసినాం. కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 3 దశాబ్దాల తరువాత ఢిల్లీలో ఉచితాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించినందుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ఢిల్లీ ఓటర్ మహాశైలకు మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి. ఆల్రైట్, అది ఉచితాలకు సంబంధించి ఉచితాలకు స్వస్తి చెప్తున్నారు ప్రజలు అనేది. కానీ ఇంట్రెస్టింగ్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉచితాల ప్రభావం ఉందనుకోవాలా, లేకపోతే ఇది కాంగ్రెస్కి సంబంధించి? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఉచితాల ప్రభావం కాస్త కనిపించింది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు మనతో పాటు లేవు. శివరాచర్ల గారు, నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? రఘునందన్ గారు ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో చూసినారో లేదో కానీ ఈ ఎన్నికలు అత్యంత ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటించింది బీజేపీ. బీజేపీ ఉచితాలకు ఎప్పుడు వ్యతిరేకమే, కానీ ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ మీద 500 రూపాయల సబ్సిడీ ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. మీకు మోడీ ప్రధానమంత్రి మొదట్లో చూస్తే అందరికీ మెసేజ్లు వచ్చేది మన బాక్స్లో, దేశ అభివృద్ధి కోసం మీరు మీ సబ్సిడీని వదులుకోండి అని వచ్చేది. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎల్పిజి సిలిండర్ 500 సబ్సిడీ ప్రకటించారు. రెండోది మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. మూడోది గర్భిణీ స్త్రీలకు 21,000 రూపాయల మనీ ప్లస్ 6 కిట్లు, అంటే 6 నెలలకు సరిపోయే 6 న్యూట్రిషన్ కిట్స్ ఇస్తామని చెప్పారు. ఆటో వాళ్ళకి, భవన నిర్మాణ కూలీలకి 10 లక్షల జీవిత బీమా అంటే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించారు. తర్వాత ఉచిత
కేజ్రీవాల్ ఏదైతే కంటిన్యూ చేశాడో ఉచిత విద్యుత్ 200 యూనిట్లది, ఉచిత వాటరు, ట్రాన్స్పోర్టేషన్, అది మొత్తము కూడా మేము ఫాలో అవుతామని చెప్పినారు. అందరికన్నా ఎక్కువ ఉచితాలు ప్రకటించింది బీజేపీ ఎన్నికల్లో. అది లేకుండా, ఆ ఎజెండా లేకుండా కేవలము బీజేపీ స్ట్రాటజీ మోడీ హవాతో కనుక పోయి ఉంటే ఫలితం వచ్చి ఉండేదంటే ఇట్స్ వెరీ క్వశ్చనబుల్. బీజేపీ స్ట్రెంగ్త్, బీజేపీ ఎలక్షనీరింగ్, దానికి అదనంగా ఉచితాల మేనిఫెస్టో మాత్రమే ఈ విజయాన్ని వీళ్ళకు సాధించి పెట్టిందిగా చెప్పాలి మనం. అది రైట్. మీ రిజల్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఇక్కడ కల్కాజీకి మాట్లాడుకుందాం. కల్కాజీకి సంబంధించి 12 రౌండ్లు గాను 9 రౌండ్లు పూర్తయ్యాయి.